మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు విషయంలో రైతులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కాలాల్లో వర్ష సంఖ్య విషయంలో కొంత ఇబ్బందులు పడ్డ రైతులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని విషయంలో ఇక్కడ అందరం కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చదివి వినిపిస్తున్నాను. తేదీ 7/4/2026 రోజున దుప్పెల్లి గ్రామ ప్రజలు మరియు రైతులు అందరూ మార్కెట్ యార్డ్లో సమావేశమై వడ్లు కొనుగోలు విషయం మరియు వర్ష సంఖ్య విషయంలో చర్చించి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ చర్చలో వరి కోసిన రైతు వడ్లు ఎండబెట్టుకొని పట్టి మొత్తం వడ్లు మార్కెట్ యార్డ్లో కుప్పపోసిన తర్వాత వర్ష సంఖ్య రాయించుకోగలరు. తదుపరి వడ్లు ఉన్నట్లయితే మరో కుప్ప పోసి ఆ రోజు వర్ష సంఖ్య వేయించుకోగలరు. కాదు నేను అదే కుప్ప మీద పోస్తాను అంటే మొదటి వర్ష సంఖ్య పోయి ఆ రోజు వర్ష సంఖ్య వస్తుంది. అమాలీల విషయంలో పైసల విషయంలో పక్క గ్రామాల అమాలీలకు ఎంత ఇస్తారో మన గ్రామంలో కూడా అంత ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. కొంతమంది రైతులు అమాలీ పైసలు ఇవ్వలేదని ప్రస్తావన వచ్చింది. కావున ఈరోజు ఈ కారు విషయంలో అమాలీల పైసలు ఇచ్చిన తర్వాతనే ట్యాబ్ ద్వారా బిల్లు కొట్టవాలని తీర్మానించడం జరిగింది. ఇటు తీర్మానం దుప్పెల్లి గ్రామ ప్రజలు మరియు రైతులందరి సమక్షంలో జరిగింది యథార్థం. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద టెంట్ ఏర్పాటు, సలివేంద్రం ద్వారా నీళ్ల వసతి, కార్పెట్లు వేసి ఈ మార్కెట్ యార్డ్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లోనే ఉండి ఫోన్ల ద్వారా వర్ష సంఖ్య వేయకుండా ఇక్కడే ఉండి నిక్కచ్చిగా వేసి రైతులకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఇదందరూ కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది.